శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహ సంచారాల్లో భాగంగా గురు గమనాన్ని బట్టి శుక్రగ్రహ, బుధగ్రహ, సూర్యగ్రహ, కుజగ్రహ వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయిపోయి లిటరల్లీ చెప్పాలనంటే గత సంవత్సరంలో మనకు 2025వ సంవత్సరంలో పంచగ్రహ చతుర్గ్రహ కూటములు జరిగినప్పుడు ఇదంతా కూడా ఒకే రకంగా అంటే సూర్యుడు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాడు, చంద్రుడు కూడా ఫాస్ట్గా మూవ్ అవుతాడు. ఈ ఇందులో భాగంగా శుక్రుడు కాస్త ఆలస్యంగా, కుజుడు ఇంకొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వడము, వీళ్ళంతా కూడా ఒక గ్రహంలోకి ఒక రాశిలోకి ప్రవేశించడము, ఆ రాశి వారిని పీడించడము, అందులో అప్పటికే రాహువో శనో సంచారం చేస్తూ ఉండడం అవే జరుగుతూ ఉంది. కాబట్టి పోయిన సంవత్సరం ఎలా ఉంటుందో ఈ సంవత్సరము ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి లాంటివి జరిగినప్పుడు బయట సమాజంలో విపరీతమైనటువంటి పరిస్థితులు నెలకొనడము, ఇంకా చెప్పాలనంటే యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులలో మనకు రేట్లన్నీ పెరిగిపోవడం లాంటివి ఎలా జరుగుతాయో ఈ రాశి వారు కూడా ఆ రకమైన ఇబ్బందుల్లో ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం అప్పటికి సంవత్సరం ఆఖరి వరకు అంటే 2027 ఆగస్టు వరకు కూడా వీరికి ఇంకా ఏలినాటి శని ప్రభావం పూర్తిగా పూర్తయ్యేటువంటి సమయం. 2.5 సంవత్సరాలు అప్పటికి పూర్తవుతుంది. ఆలోపు ఈ సంవత్సరంలో మీరు గతంలో చూసినటువంటి 2025లో చూసిన ఇబ్బందులన్నీ ఆల్మోస్ట్ 2026లో చూస్తారు. కానీ అక్కడ మీరు అనుభవించినంత ఇక్కడ అనుభవించరు. ఎందుకంటే గతంలో మీకు ఆల్రెడీ ఇబ్బందులు జరిగినాయి, చాలా రకాలైన కష్టములు జరిగినాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రశాంతంగా ఉంటే ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణంలోనే ఉంటారు. అలా కాదు ఇంకా కూడా మనం యంగ్ పీపుల్ లాగా లేదా ఇంకా కూడా మనము ఉన్నటువంటి వారందరము కూడా ఎంగేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా బాగా బండ్లు తోలుతాము, డ్రైవింగ్లు చేస్తామంటే వాహన ప్రమాదాలు జరుగుతాయి. విశేషంగా మనుషుల యొక్క ప్రాణాలకు ప్రమాదం వచ్చేటువంటి వాహన ప్రమాదాలు జరుగుతాయి. ఇంట్లో అజాగ్రత్తగా ఉండడం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఎందుకంటే అసలే పరిస్థితి బాగాలేనటువంటి వ్యక్తి విపరీతమైనటువంటి గాలి దుమారం వస్తున్నప్పుడు